ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. సార్, మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఒకటి వచ్చింది. యాంఫీ వాళ్ళు ఉన్నారు కదా, అంటే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అసోసియేషన్ యాంఫీ వాళ్ళకి డేటా రిలీజ్ చేశారు. ఫర్ ద మంత్ ఆఫ్ జూలై అండ్ ఆగస్ట్ కి సంబంధించిన డేటా రిలీజ్ చేశారు. ఆగస్టులో 33,430 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి ఈక్విటీస్లోకి వచ్చాయి, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. అండ్ జూలై నెల కంటే 22% తక్కువ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్, గోల్డ్ ఈటీఎఫ్లకు బాగా ఆదరణ పెరిగింది. అంటే జూలైలో వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ కంటే కూడా ఆగస్టులో వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ చాలా తగ్గాయి. దాదాపు 22% జూలై కంటే ఆగస్టు తగ్గింది. ఎంతకో అంటూ కూడా ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో ఏంటంటే ఇప్పుడు మెయిన్ అట్రాక్టివ్గా ఉన్న ఫండ్సే ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఎందుకు అంటే ఆగస్ట్ నుంచి కొంత ఇన్వెస్టర్స్ మూడ్ అనేది చేంజ్ అయిందంటారు? సో కొన్ని కారణాలు ఉన్నాయి. అంటే ఇది ఓన్లీ ఒక ఈక్విటీ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ పోయిందనో కాకుండా ఈ ఫ్లోస్ చూసుకుంటే 33,000 దగ్గర అయిపోయింది. ఎందుకంటే ఒకటి లాస్ట్ మంత్ ఆగస్ట్లో నంబర్ ఆఫ్ ఎన్ఎఫ్ఓస్ న్యూ ఫండ్ ఆఫర్స్ తక్కువగా ఉన్నాయి. జూలైలో చాలా కొత్త ఫండ్స్, రకరకాల ఫండ్స్ ఎన్ఎఫ్ఓలు ఓపెన్ చేశాయి. సో అందుకే డబ్బులు కొంచెం ఎక్కువగా 5-6 వేల కోట్లు దానివల్ల తగ్గాయి. ఎందుకంటే ఎన్ఎఫ్ఓలు లేవు ఆగస్ట్లో. సో అదొక మేజర్ రీజన్. సెకండ్ ఆబ్వియస్లీ కొంచెం మార్కెట్ వొలటిలిటీ అనుకోండి, కండిషన్స్ కూడా ఫ్యూ మంత్స్ నుంచి అప్స్ అండ్ డౌన్, సైడ్ వేస్ మార్కెట్ అనేది ఒక డిరెక్షన్ కనబడట్లేదు. ఐదర్ పడిపోవట్లేదు ఆర్ ఫుల్ పైకి వెళ్ళట్లేదు, సైడ్ వేస్ మూవ్ అవుతుంది. సో అది కూడా ఇన్వెస్టర్స్ ఎవరైతే లంసమ్ పెట్టాలనుకుంటున్నారో కొంచెం వేచి చూస్తున్నారని మాత్రం అగుపిస్తుంది దీనివల్ల. ఒకటి ఇంకొకటి ఆబ్వియస్లీ రీటైల్ ఇన్వెస్టర్స్ ఏంటంటే ఈ సైడ్ వేస్ మొమెంటంతో భయపడి కొంచెం కాషన్గా కొంచెం జాగ్రత్తలు వెయిట్ చేస్తున్నారు. ఒక డైరెక్షన్ వచ్చింది అనుకోండి, మళ్ళీ వీ కెన్ సీ మోర్ అండ్ మోర్. ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మాత్రం ఎస్ఐపిలు ఏమి తగ్గలేదు. లాస్ట్ మంత్ జూలైకి ఆగస్ట్కి మాత్రం ఎస్ఐపి డేటా సేమ్ ఉంది. అంటే ఎగ్జిస్టింగ్ ఎస్ఐపి పెనిట్రేషన్ ఏమి చేంజ్ అవ్వలేదు, ఏం తగ్గలేదు. డ్రాస్టిక్ గా 22% అనేది అయితే తగ్గిందో దాంట్లో మెయిన్ కాంట్రిబ్యూషన్ వచ్చేసి మాత్రం ఎన్ఎఫ్ఓ లేకపోవడము అండ్ లంసమ్స్ మాత్రం కొంచెం చూసి వెయిట్ అండ్ వాచ్ మోడ్ లో చాలా మంది ఆగి ఉన్నారు. అంటే జస్ట్ ఫస్ట్ టైం మార్కెట్ లోకి వద్దాం అనుకున్న వాళ్ళు మాత్రమే వెయిట్ చేస్తున్నారు. అవును, ఓకే. సో అదర్వైజ్ పెద్దగా అంటే చేంజ్ ఏమి లేదు. ఎన్ఎఫ్ఓలు కొంచెం వచ్చాయంటే మాత్రం మళ్ళీ కొత్త కాంట్రిబ్యూషన్ రావచ్చు. ఎందుకంటే సిప్ కాంట్రిబ్యూషన్ లాస్ట్ మంత్ జూలైకి ఆగస్టు కూడా 27,000 కోట్ల పైనే ఉంది. సో మోర్ ఆర్ లెస్ ఫ్లాట్గా ఉంది. అండ్ కమిట్మెంట్ ఆల్సో డిస్పైట్ వొలటిలిటీ కూడా సిప్లో మాత్రం పెద్దగా చేంజెస్ లేవు. కొంచెం కాకపోతే ఏంటంటే స్మాల్ క్యాప్ మాత్రం ఇన్వెస్ట్మెంట్స్ తక్కువ వచ్చాయి. సో 23% ఏంటంటే చాలా రోజుల నుంచి డౌన్ అయింది కాబట్టి కొంచెం భయాలు, అంటే స్మాల్ క్యాప్ ఎలా పర్ఫామ్ చేస్తుందో, వొలటిలిటీ అనేది ఎక్కువగా ఉండొచ్చు అనే భయాలతో కొంచెం రిస్క్ అవర్షన్ మాత్రం మార్కెట్లో కనబడుతుంది. ఎందుకంటే మీరు చూసుకుంటే ఒక 6 months to 8 months బ్యాక్ మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ ప్రిడామినెంట్గా మంత్ ఆన్ మంత్ ఇన్ఫ్లోస్ చాలా వచ్చేవి. బట్ లాస్ట్ 1 or 2 months నుంచి మనం చూస్తున్నాము స్మాల్ క్యాప్స్ తగ్గిపోతూ ఉన్నాయి. బట్ ఇట్ మైట్ చేంజ్ ఎనీ టైం. ఒక్కసారి పర్ఫార్మెన్స్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం లంసమ్ ఏదైతే డబ్బులు వస్తున్నాయో ఇన్వెస్టర్స్ రీసెంట్ పర్ఫార్మెన్స్ చేంజ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే డైరెక్ట్ ఇన్వెస్టర్స్ కానీ ఈవెన్ త్రూ అడ్వైజర్స్కి వెళ్ళినా కానీ ఇన్వెస్టర్సే గైడ్ చేస్తున్నారు. ఇలా డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను గూగుల్లో చదివాను నాకు ఈ మందు రాసిమని అన్నట్టే ఈవెన్ ఇన్వెస్టర్స్ కూడా అడ్వైజర్ దగ్గరికి వచ్చి సార్ నేను ఈ స్మాల్ క్యాప్ ఫండ్ బాగా ఉంది నాకు ఇది పెట్టచ్చా అని అంటే అడ్వైజర్ కూడా ఇంకా ఏమి చెప్పలేక పెడదాము అనే పరిస్థితి. అంటే ఎందుకంటే టూ మచ్ ఇన్ఫర్మేషన్తో సెల్ఫ్ మెడికేషన్ లాగా చాలా అంటే వాళ్ళకున్న గూగుల్ ఇన్ఫర్మేషన్తో వచ్చేస్తున్నారు కాబట్టి అందుకే వచ్చినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ప్రాబ్లం రీసెంట్ పర్ఫార్మెన్స్ చూస్తారు. రీసెంట్గా స్మాల్ క్యాప్ సరిగా పర్ఫామ్ చేయలేదనే భయంతో కొద్దిమంది తగ్గిపోతారు. అందుకే మనం చూస్తుంది ఏంటంటే మీరు అడిగారు ఏ ట్రెండ్ ఇటువైపు ఏ ఫండ్స్ బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి కొత్తగా అంటే ఫ్లెక్సీ క్యాప్. నియర్లీ ఒక లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచి మనం చూసాము ఏంటంటే ట్రెండ్ ఫ్లెక్సీ క్యాప్ సైడ్ మారింది. ఎందుకంటే ఇక్కడ ఫ్లెక్సీ క్యాప్లో ఫండ్ మేనేజర్కి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మార్కెట్కి తగ్గట్టు లార్జ్ క్యాప్లో కానీ స్మాల్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ కానీ తన మార్కెట్ కన్నా కూడా తన ఆలోచనకు తగ్గట్టు
ఏ సెక్టర్ అయితే బాగుంటుందో ఆ సెక్టార్కి కావాల్సినంత వెసులుబాటు ఉంది ఎక్కడ ఫండ్ అలొకేషన్ అనేది. అందుకే ఫ్లెక్సీ క్యాప్స్ లాస్ట్ అదర్వైజ్ మీరు చూసుకుంటే ఒక 2 సంవత్సరాల ముందు డేటా ఫ్లెక్సీ క్యాప్ చాలా తక్కువగా ఉండేది. బట్ లాస్ట్ 1 ఇయర్లో ఫ్లెక్సీ క్యాప్ ఏయుఎం చాలా పెరిగింది. ఇప్పుడు కూడా చూస్తున్నాం అదే, లాస్ట్ మంత్ కూడా ఏయుఎం ఫ్లెక్సీ క్యాప్ది పెరిగింది. అట్లాగే ఇంకొకటి ఏంటంటే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ ఈటీఎఫ్స్లో చాలా కూడా డబ్బులు స్టార్ట్ అయ్యాయి ఫ్లో. ఎందుకంటే రీసెంట్ పర్ఫార్మెన్స్, రీసెంట్ పర్ఫార్మెన్స్ ఈజ్ ఆల్వేస్ ద ఇన్వెస్టర్ చూస్తూ ఉంటారు డేటా లాస్ట్ 6 months. ఎందుకంటే లాస్ట్ 2-3 years డేటా చూడరు ఎవరు కూడా, లాస్ట్ 6 months, లాస్ట్ 1 year. అలాంటప్పుడు గోల్డ్, సిల్వర్ బాగా ఇచ్చాయి కాబట్టి గోల్డ్ ఫండ్స్కి ఆర్ గోల్డ్ ఈటీఎఫ్స్కి ఫండ్ ఎక్కువగా మూవ్ అయింది. సో మంత్ ఆన్ మంత్ ఎస్ఐపి బుక్ తగ్గలేదు, బట్ క్యాప్ మన ఈక్విటీ కొంచెం తగ్గింది. సో ఎస్ఐపి ఫ్లోస్ అయితే ఫ్లాట్గా ఉన్నాయి. స్మాల్ క్యాప్లో మాత్రం 23% డౌన్ అయింది ఇన్ఫ్లోస్. టోటల్ ఎంఎఫ్ఏఎం మాత్రం స్టేబుల్గా 75 లక్షల కోట్ల దగ్గర స్టేబుల్గా ఉంది. సో ఆన్ ద హోల్ ఒక్క 1 or 2 months గుడ్ పర్ఫార్మెన్స్ ఇస్తే మాత్రం మళ్ళీ మ్యూచువల్ ఫండ్ ఇన్ఫ్లోస్ అనేది పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈక్విటీ కొన్ని ఎన్ఎఫ్ఓలు వచ్చాయంటే మళ్ళీ ఈక్విటీ ఫండ్స్లో కూడా పెద్ద మొత్తంలో అమౌంట్స్ మళ్ళీ పడే అవకాశాలు ఉన్నాయి, మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు చాలామంది ఏమడుగుతుంటారంటే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాము, ఇవాళ నుంచి స్టార్ట్ చేసేయమంటావా, లేదంటే ఈ మార్కెట్ పెరగడం ఏదో ఉంటుంది కదా అప్పుడు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు. కాబట్టి ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి మీరిచ్చే సజెషన్ ఏంటి? అనుకున్న తడవుగా చేయమంటారా, లేదంటే మార్కెట్లో ఫ్లక్చువేషన్స్, వాలటాలిటీలు వీటిని చూస్తూ సమయం గడిపేయచ్చు అంటారా? అలా ఒడ్డున కూర్చునే వాళ్ళు అలాగే ఉండిపోతారు. నాకు కొద్దిమంది తెలుసు, మార్కెట్ టైమింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉండి సంవత్సరాల తర్వాత గడిచిపోతుంది. బికాస్ మార్కెట్ ఎప్పుడు ఎటువైపు వెళ్తుందో మనకు డైరెక్షన్ తెలియదు. అలా చెప్పి వస్తే ఇప్పటివరకు అందరూ అంటే ఏమంటారు సూపర్ రిచ్ అయిపోయేవాళ్ళు, అందరూ ఆ అవకాశం రాదు. సో అందుకోసమే అవకాశాలు చాలా ఉన్నాయి. ఏంటి టూల్స్ ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్లో, 2 గ్రేట్ టూల్స్. ఎస్ఐపి ఉంది, మీకు మార్కెట్తో సైకిల్తో సంబంధం లేకుండా, మార్కెట్ డిరెక్షన్తో సంబంధం లేకుండా ప్రతి నెల ఇంత అని యాడ్ చేసుకునే అవకాశం ఉంది. ఇంకొక పెద్ద టూల్ ఎస్టీపీ అనే టూల్ ఉంది, సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్. మీరు లంసమ్ మీరు పెట్టాలనుకుంటే, స్మాల్ అమౌంట్ కాకుండా పెద్ద అమౌంటే చేయాలనుకున్నా ఒక లిక్విడ్ ఫండ్లో పెట్టేసి మనం అనుకున్న టార్గెట్ ఈక్విటీ ఫండ్ ఏది ఉందో దానికి ప్రతి వారానికో, ప్రతి డైలీ ఎస్ఐపియో, ప్రతి 15 రోజుల ట్రాన్స్ఫర్లు చేసేస్తే ఒక 6 నెలల్లో 3 నెలల యావరేజ్ తీసుకునే అవకాశం ఉంది. సో ఇంత మంచి టూల్స్ వేరే ఇన్వెస్ట్మెంట్స్లో లేవు. ఇంత మ్యూచువల్ ఫండ్స్ ఈ టూల్స్ ఇస్తూ ఉంది. సో దీనిని వాడుకొని మార్కెట్ ఇర్రెస్పెక్టివ్, మార్కెట్ అగ్నాస్టిక్ అంటాం, మార్కెట్ అప్ ఉందా డౌన్ ఉందా ఏమి సంబంధం లేదు. మ్యూచువల్ ఫండ్లో ఏంటంటే నువ్వు ఒక 6 months 3 months యావరేజ్ తీసుకొని హై ఉన్నా సరే ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంతకన్నా నెగిటివ్ టైంలో కూడా మార్కెట్ ఎంత పడిపోయింది, 23,600 23,500కి వెళ్ళింది, మళ్ళీ ఇప్పుడు 25,000 దగ్గరకు వచ్చింది. సో ఇట్స్ ఓన్లీ టైం ఫర్ టైం. అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఫర్ లాంగర్ టర్మ్ అంటాం. ఎవరు కూడా ఇవాళనే పెట్టి 3 నెలల్లో డబ్బులు కావాలంటే వద్దంటాం. సో అలాంటప్పుడు నీ డైరెక్షన్, నీ టైమే 1 or 2 years అన్నప్పుడు పెద్దగా ఆలోచించకుండా ఐదర్ ఎస్ఐపి ద్వారా కానీ ఎస్టీపీ ద్వారా ఇర్రెస్పెక్టివ్ ద మార్కెట్ లెవెల్స్ చూసుకొని ఎంటర్ కావచ్చు. వెయిట్ చేస్తూ ఉంటే మాత్రం మీ క్యాపిటల్ మీరే తినేస్తారు, ఇంకా వేరే అవసరాలు వస్తాయి, వేరే ఏదైనా టెంప్టేషన్స్ వస్తాయి, ఉన్న డబ్బుల్ని వాడేస్తూ ఉంటాం. కానీ మనం ఒడ్డున కూర్చోవడమే తప్ప ఎప్పుడు కూడా నీళ్ళల్లో దిగేది లేదు, ఇన్వెస్ట్మెంట్ చేసేది లేదు. ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో ఆల్వేస్ ఆ జర్నీకి అంటే ఉన్న చోట కాకుండా అట్లీస్ట్ మూవ్ అవుతారు. సో అందుకోసమే వెయిట్ చేయొద్దు, టైం గురించి స్టార్ట్ చేయండి. టూల్స్ ఉన్నాయి, ఆ టూల్స్ వాడుకొని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మార్కెట్ లెవెల్స్ ఎంటర్ అవ్వండి. ఒకసారి అడ్వైజర్ని సంప్రదించి ఎస్ ఏంటి ఇంక ఎలా ఉంది ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి అనేది ఒకసారి అడ్వైజర్ ద్వారా మంచి చెట్లు కనుక్కొని విచారించుకొని తప్పకుండా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ.